సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో దారుణం జరిగింది. ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్ను పోలీసులు పట్టుకున్నారు. అయితే ట్రాక్టర్ను పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ట్రాక్టర్ చెరువులో బోల్తా పడింది. ఒక్కసారిగా డ్రైవర్ దూకాడు. ట్రాక్టర్పై కూర్చున్న కానిస్టేబుల్ సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. ముస్తాబాద్ మండలం నామాపూర్లో జోరుగా అక్రమ ఇసుక రవాణా సాగుతోంది. అర్ధరాత్రి ఇసుక రవాణా చేస్తుండగా 4 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ఒక్కో ట్రాక్టర్పై ఒక్కో కానిస్టేబుల్ కూర్చొని స్టేషన్కు తీసుకొచ్చారు పోలీసులు. అయితే ట్రాక్టర్పై డ్రైవర్తో పాటు కానిస్టేబుల్ సత్యనారాయణ కూర్చుకున్నారు. పరస్పర దూషణలతో ప్రమాదవశాత్తు చెరువులోకి ట్రాక్టర్ దూసుకెళ్ళింది. ట్రాక్టర్పై నుంచి సురక్షితంగా బయటపడ్డాడు డ్రైవర్. కానీ సత్యనారాయణ కానిస్టేబుల్ మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. గతంలో పలుమార్లు కానిస్టేబుల్ సత్యనారాయణ సస్పెండ్ కూడా అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇక ముస్తాబాద్ ఏరియాలో ఇసుక అక్రమ రవాణా తరచుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా నామాపూర్లో జోరుగా అక్రమ ఇసుక రవాణా సాగుతోంది. అర్ధరాత్రి ఇసుక అక్రమ రవాణా చేస్తుండగా పోలీసులు 4 ట్రాక్టర్లను పట్టుకున్నారు. అయితే ట్రాక్టర్లను తరలిస్తున్న క్రమంలో ఒక్కసారిగా చెరువులోకి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ దూసుకెళ్ళింది. అయితే డ్రైవర్ సేఫ్గా బయటకు దుంకేశాడు. కానీ కానిస్టేబుల్ సత్యనారాయణ మాత్రం తీవ్ర గాయాల పాలయ్యారు. బండి కొత్త సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. మా ప్రతినిధి రాజ్ కుమార్ జైన్ అవుతున్నారు. రాజ్ కుమార్, ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి పోలీసులు చర్యలు తీసుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా ట్రాక్టర్ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతుందంటే అవుననే సమాధానం వస్తుంది. ఈ మధ్య కాలంలో తరచూ ఇలాంటి ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. మొన్న వేములవాడలో సైతం మైనింగ్ అధికారులు అయితే ఇసుక ట్రాక్టర్ను పట్టుకున్న నేపథ్యంలో అతనిపై దాడికి సైతం దిగబడడం జరిగింది. శనివారం జరిగింది ఈ సంఘటన. ఇది జరిగి 2 రోజులు కూడా గడవక ముందే నిన్న రాత్రి అయితే ముస్తాబాద్ మండలం నామాపూర్ లో అయితే ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కలకలం అయితే రేగిందని చెప్పవచ్చు. ఎందుకంటే అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో అయితే కొంతమంది కానిస్టేబుల్స్ అయితే ముస్తాబాద్ మండలం నామాపూర్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇసుక డంపింగ్ ఏరియాకి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వారైతే వాటిని పట్టుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఒక్కొక్క కానిస్టేబుల్ అయితే ఒక ట్రాక్టర్ పై ఎక్కి అయితే పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న క్రమంలో అయితే వీరిద్దరికి అయితే వాదన చోటు చేసుకుందని చెప్పొచ్చు. వాగ్వాదానికి దిగడం జరిగింది. దీనిలో భాగంగా అయితే తను కావాలనేది ట్రాక్టర్ అయితే చెరువులు తోసేసి తనైతే కానిస్టేబుల్ పై హత్యాయత్నం చేశాడని అయితే కొంతవరకు అయితే సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే పూర్తిగా వీరైతే మాకు ఊకే అడ్డు తగులుతున్నారు, ప్రతిసారి మమ్మల్ని అయితే పని చేసుకోనియట్లేదన్న కోణంలో అయితే వీరైతే కావాలనే చేశారు. ఇప్పుడు తనైతే ప్రాణాలతో బయట పడడం వల్ల అయితే ప్రస్తుతం అయితే ఏదైతే వెలుగులోకి వచ్చింది. ఒకవేళ తనకి ఏమైనా ప్రాణ నష్టం జరిగి ఉంటే ఇది రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేవారని సైతం కొంత వాదన అయితే వినిపిస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటువంటి ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితే వత్తాసు పలుకుతున్నారని సైతం కొంతవరకు అయితే ఇటు వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే కేసులు సైతం నమోదు కావడం లేదు. కొంతమంది అధికార ప్రతినిధులు కావచ్చు, అంతేకాకుండా రాజకీయ నాయకుల ప్రభావం అయితే వీటిపై పడుతుంది. కుమార్, గతం నుంచి కూడా సిరిసిల్ల జిల్లా ప్రాంతాల్లో ముఖ్యంగా ఇసుక మైనింగ్ సంబంధించి ఎక్కువగా ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా సిరిసిల్ల నియోజకవర్గంలో ముస్తాబాద్ మండలంలో కూడా దీనికి సంబంధించిన ఆరోపణలు వస్తున్నాయి. మరి అధికారులు, ప్రభుత్వం కూడా మారింది. దీనికి సంబంధించి అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎట్లాంటి యాక్షన్స్ ఉన్నాయి ప్రస్తుతంగా అక్కడ? ఓకే, అయితే ఇటువంటి సంఘటనలు జరిగినప్పటికీ సైతం పోలీస్ స్టేషన్ లో కేసులు అయితే నమోదు కావట్లేదని చెప్పాలి. ఎందుకంటే కొంతవరకు అయితే ఇటు అధికార పార్టీ నాయకులు అయితే కొంత అడ్డుకుంటున్నారని చెప్పేసి కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ వరకు అయితే ఇటువంటి అయితే వెళ్ళట్లేదు. ఇప్పుడైతే స్వయాన ఒక కానిస్టేబుల్ ఇటువంటి ఘటనకి బాధితుడు అవడం అయితే అందరిని అయితే కలిసివేస్తుంది. ఎందుకంటే తన వృత్తిలో భాగంగా తనైతే అక్కడికైతే వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అయితే వాగ్వాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే తన వృత్తిలో భాగంగా తనైతే పోలీస్ స్టేషన్ తరలిస్తున్న క్రమంలో ఇటువంటి సంఘటన జరిగింది. కాబట్టి ఇప్పటికైనా పోలీస్ అధికారులు దీనిపై స్పందించాలి. ఖచ్చితంగా
అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిని ఖచ్చితంగా శిక్షించాలని అయితే పలువురు అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే గతం నుంచి సైతం ఇటువంటి సంఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఒక పోలీస్ అధికారి దీనిలో ఉండడం పట్ల అయితే ఇదైతే కొంత వైరల్ గా మారింది ప్రస్తుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే కొంత చిన్న చితక కావచ్చు, అంతేకాకుండా కొంత అధికారులు దీనిలో అలసత్వం అయితే ప్రదర్శిస్తున్నారని కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. అంతేకాకుండా కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన వారి ట్రాక్టర్లు సైతం ఇసుక డంపింగ్ సంబంధించి అయితే ఉన్నాయని అయితే వారైతే కేసులు అయితే నమోదు చేయట్లేదని అయితే కొంత అపవాదం అయితే పోలీసులు మూట కట్టుకున్న పరిస్థితులు సైతం నెలకొన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వే బిల్లులకు సంబంధించి సైతం కొంత చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు 23-24 సంవత్సరాలు అంటే ఇది దాదాపు ఈ 2 సంవత్సరాలకు సంబంధించి అయితే గత సంవత్సరం 2023లో అయితే 395 కేసులు నమోదైతే 278 ట్రాక్టర్లు అయితే సీజ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరానికి వచ్చేసి 163 కేసులు నమోదైనాయి. దీనిలో భాగంగా 161 అయితే ట్రాక్టర్లు అయితే సీజ్ చేసిన పరిస్థితి సైతం నెలకొంది. ఇప్పుడు కేవలం డంపింగ్ లోడింగ్ అన్లోడింగ్ మీదనే డ్రైవర్లు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు యజమానులు. అంతేకాకుండా రోడ్డు పైకి వస్తే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి సైతం స్థానికులు అయితే పలుమార్లు కంప్లైంట్ చేస్తున్నారు. ఇసుక ట్రాక్టర్లు అయితే అడ్డుకుంటున్న పరిస్థితులు సైతం ఉన్నాయి. ఏదేమైనప్పటికైతే ప్రస్తుతం దీనిపై అయితే అధికారులు చర్యలు తీసుకోవాలి. పోలీస్ బాస్ మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది అయితే అందరూ వేచి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తనకు ప్రాణానికి ఇప్పుడైతే ఇబ్బంది ప్రాణాపై ఉండడం వల్ల కరీంనగర్ నుంచి అయితే హైదరాబాద్ తరలించి అయితే ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు. తన వృత్తిలో భాగంగా తనైతే అక్కడికైతే వెళ్ళడం జరిగిందని అయితే పలువురు అయితే చర్చించుకుంటున్న పరిస్థితి. ఇప్పటికైనా పోలీసులు దీనిపై సీరియస్ గా తీసుకుని అక్రమ ఇసుక రవాణా అడ్డుకోవాలి అని అయితే పలువురు అయితే కోరుకుంటున్నారు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఇది సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో ఇసుక అక్రమ రవాణా అంశంలో దారుణాలు జరుగుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ట్రాక్టర్ ప్రమాదం చోటు చేసుకుని కానిస్టేబుల్ సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం మీద ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు గతంలో చాలాసార్లు పోలీసులు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించినప్పటికీ అక్రమ ఇసుకాసురుల దందా ఆగడం లేదు. ఇసుక అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకుంటున్న పోలీసులు తాజాగా 4 ట్రాక్టర్లను పట్టుకున్నారు. అయితే ట్రాక్టర్ పట్టుకున్న క్రమంలో కానిస్టేబుల్కు అలాగే ట్రాక్టర్ డ్రైవర్కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ నేరుగా చెరువులోకి దూసుకెళ్లడంతో డ్రైవర్ సేఫ్గా బయటకు దుక్కేశాడు. కానీ కానిస్టేబుల్ సత్యనారాయణకు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి అధికారులు ముస్తాబాద్ ఏరియాలో ఉక్కుపాదం మోపుతున్నారు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం గతంలో ఇసుక అక్రమ రవాణా విషయంలో పూర్తిగా సహకరించిందన్న ఆరోపణలే తాజాగా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.